ఇంతకు ముందు ఎపిసోడ్ లో అనుసాలుడు యాగాస్వాన్ని మాయం చేసిన కథ గురించి, సాక్షాత్తు కృష్ణుడే యుద్ధానికి సారథ్యం వహించి అగ్రతాంబూలం ఎవరెవరికి ఇచ్చాడు అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో యుద్ధం ప్రారంభం అవబోతుంది. ప్రద్యుమ్నుడు వెన్ను చూపించి తిరిగి వెనక్కి రావడం కృష్ణుడు తట్టుకోలేక కొడుకని కూడా చూడకుండా ఏం చేశాడు. తరువాత భీముడు చేసిన యుద్ధం, అనుసాలుడిని కృష్ణుడే ఎదుర్కోలేకపోతే వృషకేతుడు ఎదురు నిలబడి అనుసాలుడిని పడగొట్టి ఈడ్చుకొచ్చి ఏం చేశాడు అనే విషయాలన్నీ కూడా ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అక్కడి నుంచి గమనిస్తున్నాడు అనుసాలుడు. ఇక్కడ వ్యూహం ఏమిటో అర్థమైంది. కృష్ణుడు స్వయంగా పుత్రుడిని పంపిస్తున్నాడు. వారికి సహాయంగా ఆ కర్ణపుత్రుడిని పంపిస్తున్నాడు. చూస్తూ ఉండగానే వృషకేతుడు చుట్టూ ఉన్న సైన్యాన్ని చెల్లాచెదురు చేసేసే పనిలో ఉన్నాడు. నాయకుడిగా ఉన్న ప్రద్యుమ్నుడు సాక్షాత్తు అనుసాలుడి మీదకి దాడి చేయడానికి బయలుదేరాడు. వాళ్ళు తమ వ్యూహం అంతా మనసులోనే ఆలోచించుకుంటున్నారన్నమాట. ప్రద్యుమ్నుడు సూటిగా అనుసాలుడి వైపు వెళ్ళిపోతున్నాడు. మరొకటి పట్టించుకోవటం లేదు. గరుడ వ్యూహంలో ముక్కు భాగంగా కొంత ఏర్పాటు, రెక్కల భాగంగా కొంత ఏర్పాటు, తోక భాగంగా కొంత ఏర్పాటు, పొట్ట భాగంగా కొంత ఏర్పాటు, కళ్ళ భాగంగా కొంత ఏర్పాటు. సేనా వ్యూహం అంతా ఇలా ఉంటుంది. ముందుగా రెక్కల్ని కనుక చెల్లాచెదురు చేసినట్లయితే గరుడ వ్యూహం అంతా చెదిరిపోతుంది. కనుక ఆ గరుడ వ్యూహాన్ని చెడగొట్టే ప్రయత్నమేమో వృషకేతుడు చేస్తున్నాడు. అతను అలా సైన్యాన్ని చెదరగొట్టేస్తుంటే ఎవరు ఏ రకంగా యుద్ధం చేయాలో తెలియక శత్రువులు గందరగోళంలో పడిపోతున్నారు. వాళ్ళు సరిగా దాడి చేయలేకపోతున్నారు. అటువంటి సమయం చూసుకొని ప్రద్యుమ్నుడు సరాసరి లోపలికి వెళ్ళిపోయి సూటిగా శత్రురాజు మీద దాడి చేస్తున్నాడనమాట. వాళ్ళు అటువంటి వ్యూహం తీసుకొని ముందుకు వెళ్లారు. వృషకేతుడు అనుకున్న దానికంటే ఎక్కువగా శత్రుసేనల్ని చెల్లాచెదురు చేసి ఇబ్బంది పెట్టేస్తున్నాడు. దాన్ని గమనించిన ప్రద్యుమ్నుడు చాలా సంతోషించి ముందుకు వెళ్లిపోయి అనుసాలుడికి ఎదురుగా నిలబడి బాణాలు వేసేస్తున్నాడు. ఎప్పుడైతే ధైర్యంగా ప్రద్యుమ్నుడు తన వైపే సూటిగా వస్తున్నాడో అది గమనించిన అనుసాలుడు, రే ఆగరా, ఏమిటి తొందరపడి వస్తున్నావు? నీ నాన్నే నన్ను పట్టుకోలేడు, ఏమనుకుంటున్నావు? ఏమిటి మీ ఊళ్ళో గోవుల రక్షణ చేసుకోవటం అనుకుంటున్నావా? పూర్వం మా అన్నగారి మీద ఇట్లాగే చంపుతానని బయలుదేరి చేతకాక పారిపోయిన వాడివి నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తావా అంటూ టకటకా యుద్ధంలోకి దిగాడు. ఇద్దరూ కలిపి బాణాలు విజృంభించేశారు. మొత్తానికి ఏం జరిగిందంటే కొద్దిసేపట్లో అనుసాలుడు వేసిన ఒకానొక బాణం సూటిగా ప్రద్యుమ్నుడి వక్షస్థలంలో గుచ్చుకుపోయింది. అతని కవచాన్ని చీల్చేసి బాణం సరాసరి లోపలికి గుచ్చుకునేటప్పటికీ అతని తల తిరిగిపోయి మూర్ఛ వచ్చేసి గిరగిరా తిరిగి పడిపోయాడు. అలా గిరగిరా తిరగటంతో తన సారథి మీద పడ్డాడు. ఆ సారథి తన వీరుడు పడిపోతున్నాడని అర్థం చేసుకొని గుర్రాన్ని పరిగెత్తించేశాడు, రథాన్ని తప్పించేశాడు. అలా వెనక్కి వచ్చేసి ప్రద్యుమ్నుడు తూలిపోతూ సరాసరి శ్రీకృష్ణుడి పాదాల మీద పడిపోయాడు. యుద్ధానికి వెళ్లిన కొడుకు స్పృహ తప్పిపోయి వెన్ను చూపించి పారిపోయి తన కాళ్ళ మీద పడేటప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మకు అంతులేని కోపం వచ్చింది. ఆయన తారాజువలాగా లేచాడు. చీచి, నాకు చాలా అప్రతిష్ట తెచ్చిపెట్టావు. మహావీరుణ్ణంటూ ముందుకొచ్చి వీరతాంబూలం పుచ్చుకున్నావు. అర్జునుడు లాంటి వీరులు కూడా మాట్లాడలేక వెనక్కి తగ్గిపోతే నువ్వు ఒక్కడివే తగుదనమ్మా అని ముందుకొచ్చేశావు. నువ్వు యుద్ధంలో చచ్చిపోతే బాగుండేది, మీ అమ్మ కడుపులోనే చచ్చిపోతే బాగుండేది, నిన్ను ఆ శంబరాసుడే చంపేస్తే బాగుండేది, నా పరువు తీసావు అని ఇష్టం వచ్చినట్టుగా అరుస్తూ పెద్దగా తిడుతూ ఆయన తన కొడుకును కాలితో చాచి తన్నాడు. అట్లా శ్రీకృష్ణుడు వీరతాండవం చేసేసరికి ఆ కోపాన్ని చూసి అందరూ గడగడ వణికిపోయారు. ఎవరికీ మాట్లాడడానికి దమ్ము చాలటం లేదు. కొద్ది నిమిషాలు అయ్యేటప్పటికీ భీముడు కొంచెం తేరుకొని గట్టిగా శ్రీకృష్ణుని కౌగిలించుకొని పట్టుకొని, బావా నువ్వు కొంచెం ఆగు, నువ్వు వీరుల్ని తనటం బాగాలేదు. వీరులు ఒక్కోసారి ఓడిపోతూ ఉంటారు, ఒక్కోసారి చచ్చిపోతూ ఉంటారు. మూర్చపోయినంత మాత్రాన వీరుడు కాకుండా పోతాడా? నువ్వు ఎప్పుడు యుద్ధంలో నుంచి పారిపోయి రాలేదా? ఆ మాటకొస్తే నువ్వు అసలు జరాసంధుడికి భయపడి పారిపోయి గదటయ్యా. బృందావనం నుంచి వెళ్ళిపోయి ఎక్కడో ద్వారకలో మకం పెట్టావు. నువ్వేం తక్కువ వాడివా? ఇంత మాత్రం చేత నువ్వు వీరుడు కాకుండా పోయావా? నీకు పరువు పోయిందా? ఇలాంటి మాటలు మాట్లాడటం బాగాలేదు. వీరుడు మన పక్షీయుడు, మన సేనాపతి, ఇతన్ని కాళ్ళతో తనటం ఏమిటి? నువ్వు ఎన్నోసార్లు యుద్ధాల్లో వెనక్కి పోవాల్సి వచ్చింది. కాలకేయుడితో యుద్ధంలో ఒకసారి వెనక్కి పారిపోయావు. అంత మాత్రం చేత నీకు లోట? నీకంటే మహావీరులు ఉన్నారా? నువ్వు అన్నీ తెలిసిన వాడివి, మన సేనాపతుల్ని ఇలా అగౌరవపరిస్తే ఎలా అంటూ ఎదురు తిరిగి మాట్లాడాడు. కొంతమంది మంచి తెలివైన వాళ్ళు ఉంటారు. ఎదిరించే వాళ్ళు దొరికేదాకా వాళ్ళు వెచ్చిపోతూ ఉంటారు. ఎదిరించే వాళ్ళు దొరికితే ఉన్నట్లుండి వాళ్ళు మంచి రాజకీయవేత్తలు అయిపోతూ ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలాగే పకపకా నవ్వేశాడు. మంచి మాట చెప్పావు బావా.
నువ్వు మా అబ్బాయిని క్షమించేశావు కనుక నేను క్షమించేశాను. కనుక నువ్వు వెంటనే యుద్ధానికి వెళ్ళు. మా వాడు దెబ్బతిని వెనక్కి వచ్చేశాడు కనుక నువ్వు సూటిగా అనుసాలుడి మీదకి వెళ్ళిపో. నీలాంటి వాళ్ళు వెళితే గాని లాభం లేదయ్యా, నువ్వు దూకేసే రంగంలోకి అని ప్రోత్సాహం చేశాడు. దానికి భీముడు పొంగిపోయాడు. దాంతో భీముడు ఇక వెనక ముందు చూడకుండా గద తీసుకొని యుద్ధరంగంలోకి దూకేశాడు. యుద్ధరంగంలో భీముడికి కొన్ని సహజ సిద్ధమైన సిద్ధులున్నాయని పూర్వమే చెప్పుకున్నాం కదా. వెంటనే ఆయన పిక్కల్లో నుంచి అద్భుతమైన జంజామారుతం విజృంభించేసింది. ఏనుగులు ఎగిరిపడ్డాయి, రథాలు విరిగిపోయినాయి. రణరంగంలో ఆయన ప్రవేశంతో ఆ సేనంతా చెల్లా చెదిరైపోయింది. నానా గందరగోళం అయిపోయింది. దాన్ని పరిశీలించి చూశాడు కర్ణపుత్రుడైన వృషకేతుడు. అతను అప్పటికి ఒక క్రమబద్ధమైన రీతిలో శత్రుసేనను చెల్లా చెదురు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ భీముడు సూటిగా అనుసాలుడి మీదకి వెళ్లాలని శ్రీకృష్ణ పరమాత్మ చూపించాడు. కానీ అంత సేన కనిపించేటప్పటికి వీరావేశంతో పొంగిపోయి ఆ భీముడు రథాలన్నీ విరక్కొట్టేసి ఏనుగుల్ని ముక్కలు చేసి పారేసి గుర్రాల్ని నలిపేసి నానా గందరగోళము చేస్తున్నాడు. అనుసాలుడు ఇంకా దూరంగానే ఉన్నాడు. ఇంకా లాభం లేదని వృషకేతుడు ఏమన్నాడంటే, బాబాయ్ గారు, ఈయన సేన సంగతిని నేను చూస్తున్నా కదా, మధ్యలో మీరొచ్చారు. కొడుక్కి ఇచ్చేసిన ఆస్తిని మళ్ళీ లాక్కున్నట్టుగా ఉంది. ఇది బాగా లేదు. బాబాయ్ గారు, సింహానికి ఎంత ఆకలేసినా సరే చిన్న జంతువేదో కనిపించింది కదా అని మింగుదామని చూడదు. ఏనుగు మీదకే లంఘిస్తుంది. ఏనుగుకి ఎంత ఆకలేసినా సరే వానపాములను పట్టుకుని పీకు తిందామని ఆలోచించదు. మహావీరులైన వాళ్ళు తమకు సమవుజ్జీలు ఎవరున్నారని వెతుక్కుంటారు. మీకు సమవుజ్జిగా ఇక్కడ అనుసాలుడు ఉన్నాడు. వాడి మీదకెళ్ళాలి. వీళ్ళంతా చిన్న చిన్న మాంసం పిడతల్లాంటి వాళ్ళు. వీళ్ల మీదకి మీరు రావటం ఏంటి? అంతేకాకుండా మహాత్ముల పరాక్రమం లోకానికి హితం చేసేదిగా ఉండాలి. వీళ్ళు చిన్న సైనికులు. వీళ్ళ మీద పడితే మీకేమొస్తుంది? సాక్షాత్ ఆ అనుసాలుడి మీదకి వెళ్ళిపోండి మీరు. అంతేగాని నేను చేతగాని వాడిని అన్నట్టుగా మీరిక్కడికి వస్తే నాకు అప్రతిష్ట వస్తుంది అని బ్రతిమలాడాడు. భీముడు అనుగ్రహించాడు. ఆయన ఇలా అన్నాడు, సరే, ఈ సైన్యాన్ని చెల్లాచెదురు చేసే బాధ్యత నీ చేతుల్లో పెట్టేశాం. నువ్వే చూసుకో. నువ్వు చెప్పింది బాగుందిలే, నేను వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. ఇలా అని భీముడు అనుసాలుడి మీదకి బయలుదేరాడు. ఎప్పుడైతే భీముడు మహాపరాక్రమంతో ఒక జంజామారుతం లాగా మధ్యలో అడ్డం వచ్చే వాళ్ళందరినీ పచ్చడి చేసుకుంటూ తన వైపు వచ్చేస్తున్నాడో దూరం నుంచే గమనించాడు అనుసాలుడు. ఈ భీముడు కనుక దగ్గర దాకా వస్తే తన అశ్వాలు మిగలవు, రథం మిగలదు, సారథి మిగలడు, ఎవ్వడూ మిగలడు. అందరూ ముక్కలైపోతారు. పారిపోవాల్సిందే. దాన్ని తట్టుకోవటం కష్టం. ఆ విషయం గ్రహించిన వాడు గనుక ఆ భీముడు దూరంలో ఉండగానే టకటకా బాణాలు వేసి కొట్టాడు. భీముడు ఎంతసేపటికి గదాయుద్ధం చేస్తాడు తప్పితే త్వరగా ధనుర్యుద్ధంలోకి రాడు. ఆ విషయం తెలుసు అనుసాలుడికి. అందుకే దూరంలో ఉండగానే బాణాలు వేసి కొట్టాడు. దాంతో భీముడు అక్కడికక్కడే మూర్చపడిపోయాడు. ఇంకా ప్రద్యుమ్నుడు కొంతవరకు నయం. తల తిరిగినా అక్కడి దాకా వెళ్లి తండ్రి గారి కాళ్ళ మీద పడ్డాడు. ఈయన అక్కడికక్కడే కూలిపోయాడు. భీముడంతటి వాడు సైన్యం మధ్యలో కుప్పకూలిపోయేటప్పటికి పాండవ పక్షంలో ఆహాకారాలు చెలరేగిపోయాయి. అనుసాలుడి పక్షంలో జయజ్వయదానాలు పెరిగిపోయాయి. గమనించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆలస్యం చేయకుండా రెండో మాట మాట్లాడకుండా తానే రథమెక్కి అనుసాలుడి మీదకు దూకేశాడు. ఆలస్యం చేస్తే తన సైనికుల మనస్థైర్యం కూడా దెబ్బతినేటట్లుగా కనిపిస్తోంది. అందుకే తక్షణం మహావేగంగా సింహగర్జన చేసుకుంటూ స్వయంగా అనుసాలుడి మీదకు బయలుదేరాడు. దాంతో అనుసాలుడికి మొహం పూర్తిగా వికసించింది. చాటంత అయింది. బయటకు రా, నీ సంగతి చూస్తా అని అరుస్తున్నాడు. లోపల పరమానంద పడిపోతున్నాడు. శ్రీకృష్ణుడు వస్తూనే 3 బాణాలు వేశాడు. కానీ అనుసాలుడు ఒకే ఒక్క బాణంతో ఆ 3ంటిని విరక్కొట్టేశాడు. ఆ తరువాత అదే బాణం వచ్చి శ్రీకృష్ణుడి అశ్వాన్ని దెబ్బకొట్టింది. వాడు భయంకరంగా వికటహాసం చేసి, శ్రీకృష్ణ, నువ్వు మా అన్నయ్యలిద్దరిని చంపేశావు. కానీ ఆ సమయంలో నేను అక్కడ లేను. నేనుంటే నీ పని ఏమైపోయేదో. అయినా ఇక్కడ నువ్వు ఉండగానే నీ కళ్ళెదురుగానే నీ కొడుకుని పడగొట్టా. నీ కళ్ళెదురుగానే నీ బావ భీముణ్ణి పడగొట్టా. నువ్వేం చేయలేకపోయావు. ముందు నీ అశ్వాన్ని కొడుతున్నా చూసుకో అంటూ శ్రీకృష్ణుడి రథాల మీదకి బాణాలను కుమ్మరించేశాడు. దాంతో ఆ రథం చల్లాచెదురులైపోయింది. అటు ఇటు పరిగెత్తడం మొదలెట్టింది. శ్రీకృష్ణుడు బాణాలు వేయటానికి కూడా సరైన అవకాశం లేకపోయింది. దాంతో అనుసాలుడి బాణాలు మహావర్ష పరంపరంగా వచ్చి మీద పడ్డాయి. ఆ బాణవర్షానికి శ్రీకృష్ణుడు కనిపించకుండా కమ్ముకుపోయాడు. ఎప్పుడైతే ఇంత తీవ్రంగా బాణాలు పడుతున్నాయో అప్పుడు శ్రీకృష్ణుడి అనుమతితో సారథి దారకుడు రథాన్ని కొంచెం పక్కకు తప్పించాడు. ఈలోగా సేనా సమూహం అంతా అడ్డం వచ్చేసింది. అనుసాలుడికి శ్రీకృష్ణుడు ఎడిపోయాడో అర్థం కాలేదు. తీరా శ్రీకృష్ణుడు కనిపించబోయేటప్పటికి అనుసాలుడు ఒకటే కంగారు పడిపోవడం మొదలుపెట్టాడు. అరిరే, శ్రీకృష్ణుడు దర్శనం ఇచ్చాడు, ఇంత దగ్గరకు వచ్చాడు. చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడిని జయించాలనే తపనతో, ఆయన్ని పట్టుకోవాలనే తపనతో ఉన్న ఆయన గుర్రాలు పడిపోయాయి. ఆయన్ను బాణవర్షంతో కమ్మేశాను.
ఇక పట్టుకోవడమే ఆలస్యం అనుకుంటూ ఉండగా ఆయన చటుక్కున అంతర్ధానం అయిపోయాడు. నేనేం పాపం చేశాను? నా రాజ్యంలో ఎవరైనా పాపాలు చేశారా? నేనెవరికైనా ద్రోహం చేశానా? ఎందుకు ఇలా జరిగిందని అతను ఒకటే తపన పడిపోతున్నాడు. ఇంతలోగా శ్రీకృష్ణ పరమాత్మ కొంచెం సర్దుకొని గుర్రాల్ని సరిచేసుకుని మళ్లీ రణరంగంలోకి దూకేశాడు. ఆయన్ను చూస్తూనే మళ్లీ అనుసాలుడు బాణాలు టకటకా వేశాడు. కృష్ణ, నువ్వు ఇప్పుడు నాతో ఓడిపోయి ఎక్కడికి పడిపోతావయ్యా? ఎక్కడ దాక్కోగలవు? నీ అస్తిత్వాన్ని ఎక్కడ దాచగలవు? నీకు ఒక్కటే చోటుంది, మహర్షుల హృదయాల్లో దాక్కోవలసిందే. ఈ లోకమంతా భయంకరమైన అర్షడ్వర్గాలతో కూడి ఉంది. అక్కడ నువ్వు ఉండలేవు. అర్షడ్వర్గాలు లేని మహర్షుల హృదయాలే నీకు మంచి దుర్గాలు. అక్కడ మాత్రమే నువ్వు నివాసం చేసుకోగలవు. కానీ అక్కడ దాక్కున్నా కూడా నీకు పెద్దగా భద్రత లేదు. ఎందుకంటే వాళ్ళు రహస్యంగా ఉండే తత్వాన్ని బయట పెట్టేస్తారు. కనుక నీకు దాక్కునేందుకు చోటు లేదు. పోనీ పారిపోతావా? ఎక్కడికి పోతావు? చచ్చినట్టు నా దగ్గరికి రావాల్సిందే, నాకు దర్శనం ఇవ్వవలసిందే, నాతో యుద్ధం చేయవలసిందే అని అంటాడు. ఇది భక్త్య పరాక్రమ వాడికి తెలియదు సరిగ్గా. మాటలు మాత్రం ఇట్లా మాట్లాడేస్తున్నాడు. నేను చేసిన పుణ్యం నిజంగా ఏ లేశమైనా మిగిలి ఉన్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ నాకు దగ్గరగా రావాలి, యుద్ధం చేయాలి అని ప్రతిజ్ఞ కూడా చేసేస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ మళ్లీ యుద్ధంలోకి వచ్చాడు. బ్రహ్మాండంగా యుద్ధం సాగింది. ఇందాక అశ్వాల మీదకి బాణాలు వేస్తే కృష్ణ పరమాత్మ కంగారు పడ్డాడు కనుక ఈ మాట మళ్లీ అనుసాలుడు కృష్ణుడి అశ్వాల మీదకే బాణాలు వేశాడు. కృష్ణుడు ఆ బాణాలని ఆపలేకపోయాడు. రథాశ్వాలు దెబ్బతిన్నాయి. ఈ లోపల అనుసాలుడు కృష్ణుడి సారథిని కూడా గాయపరిచాడు. సారథి చచ్చిపోలేదు కానీ గట్టిగా దెబ్బ తగిలింది. సారథికి కనుక దెబ్బ తగిలితే రథంలో ఉండే రథికుడికి అది పెద్ద అవమానం. ఈ అవమానాన్ని కూడా శ్రీకృష్ణుడు భరించవలసి వచ్చింది. ఇంతలోగా సాక్షాత్తుగా శ్రీకృష్ణుడి మీదకి అనుసాలుడు బాణాలు వేయటం, అవి శ్రీకృష్ణుడి గుండెలో గుచ్చుకుపోవటం, ఆ రథంలోనే ఆయన వేలాడిపోయి మూర్చపోవటం జరిగింది. అప్పటికీ దెబ్బతిన్న శ్రీకృష్ణ సారథి అది గమనించాడు. దేవలోకం నుంచి వచ్చిన సారథి అతను. ఇక లాభం లేదని ఆ రథాన్ని తప్పించేసి రణరంగంలో నుంచి బయటికి సరాసరి గుడారంలోకి తీసుకెళ్లిపోయాడు. ఎప్పుడైతే కృష్ణుడు పడిపోయాడో ఇక పాండవ వర్గంలో ఉండే సైనికులందరికీ కూడా మనస్థైర్యం సడలిపోయి వాళ్ళు తలో వంకకి పారిపోవటం మొదలుపెట్టారు. వాళ్ళని పిరికితనం ఆవహించింది. ఆ విధంగా పాండవ సేనంతా కూడా చెల్లా చెదురవుతుంది. ధర్మరాజాదులంతా నిర్వీరులై ఆశ్చర్యచకితులై చూస్తున్నారు. అంతఃపుర స్త్రీలంతా గోలగోలగా విలాపాలు చేస్తున్నారు. అటువంటి ఒక పరాజయ ఘట్టంలో ఉంది పాండవ సేనా బలమంతా. కొద్ది నిమిషాలకి శ్రీకృష్ణ పరమాత్మ తేరుకున్నాడు. అప్పటిదాకా దుఃఖిస్తూ ఆహాకారాలు చేస్తున్న సత్యభామాదేవి ఉన్నట్లుండి ఉగ్రంగా మారిపోయి ఇలా అంది. నాదా, నీ అంతటి వాడు యుద్ధానికి వెళ్లి మూర్చపడిపోయి వెనక్కి రావడమా? ఇందాక నా కొడుకు మూర్చపోయి వెనక్కి వస్తే ఏం చేసావు నువ్వు? కాళ్ళతో తన్నావు. ఇక్కడ మీ నాన్న లేడు. ఉంటే ఆయన కూడా నిన్ను అట్లాగే తన్నేవాడేమో మరి. మునుపటిలా ఇక నేను స్వయంగా ధనుసు ధరించి చండీ స్వరూపాన్ని ధరించి భద్రకాళిలాగా విజృంభించి రాక్షస సంహారం చేయమంటావా ఏమిటి? అసలైన నీలాంటి వాడికి పిరికితనం ఏమిటి? నువ్వు నిలబడు, మళ్ళీ యుద్ధంలోకి దూకు అంది ఆవిడ ఇలా వీరాలాపాలు మొదలుపెట్టేసరికి కృష్ణుడు అయోమయంగా చూడటం మొదలుపెట్టాడు. దాంతో ఆవిడ మరింత రెచ్చిపోయి, ఏమిటి అట్లా చూస్తున్నావు? అయిందేదో అయిపోయింది. ఇక నీకు మెలకు వచ్చింది కదా, మూర్ఛ తప్పింది కదా, ఎప్పటికైనా మళ్ళీ యుద్ధంలోకి దూకు. శత్రువుని జయించాలి. విజయమో వీర స్వర్గమో అన్నట్టుండాలి. అంతేగాని ఇలా వెనక్కి రావడం ఏమిటి? ఇలా ఆవిడ వీరాలాపాలు చేసేసరికి శ్రీకృష్ణుడు మళ్లీ రథం మీద యుద్ధానికి బయలుదేరాడు. మళ్లీ సరాసరి అనుసాలుడి మీదకే వెళ్లిపోయాడు. అనుసాలుడు మళ్లీ పరమాత్మ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. ఆయన వచ్చేసరికి మళ్లీ బాణవర్షం ప్రారంభించాడు. అయితే ఈ మాట శ్రీకృష్ణుడికి అండగా కర్ణపుత్రుడైన వృషకేతుడు వచ్చాడు. ఆ వృషకేతుడు ఇందాకటి నుంచి సైన్యాన్ని చెల్లాచెదురు చేస్తూ ఆ గరుడ వ్యూహాన్ని విచ్ఛిన్నం చేస్తూ వ్యూహం మధ్యలోకి వచ్చేస్తున్నాడు. కనుక సరాసరి అతను కూడా అనుసాలుడి దగ్గరకు వచ్చేశాడు. అదే సమయానికి కృష్ణ పరమాత్మ అక్కడికి చేరాడు. శ్రీకృష్ణ పరమాత్మకు అనుసాలుడిని తట్టుకోవడం కష్టమై ఇబ్బంది పడుతున్నాడు. ఆ బాణదాటి చాలా ఎక్కువగా ఉంది. అటువంటి సమయంలో వృషకేతుడు అనుసాలుడి మీదకి పడ్డాడు. అనుసాలుడు కొంచెం కూడా జంకలేదు, ఇంకా విజృంభించాడు. వృషకేతుడు రథాన్ని విరక్కొట్టేశాడు. రథాశ్వాలను చంపేశాడు. రథ సారథిని కూడా కూల్చేశాడు. దానితో వృషకేతుడు రథం మీద నుంచి దూకాల్సి వచ్చింది. దూకి పక్కన ఉండే ఇంకో రథాన్ని ఇంకో సారథిని తీసుకొని మళ్లీ రణరంగంలోకి వచ్చాడు. ఈ మాట అనుసాలుడికి కోపం మరీ పెరిగిపోయి ఒకసారి కిందకు దూకి అక్కడి నుంచి వృషకేతుడు రథంలోకి ఒక్క దూకు దూకేసి అతన్ని మెడపట్టుకొని గుంజి నేల మీదకి వేసి కొట్టాడు. అంతే, బాణ యుద్ధం కాస్త మల్ల యుద్ధంగా మారిపోయింది. అలా మారేటప్పటికి వృషకేతుడు కూడా అంతకంటే విజృంభించి ఎదురు తిరిగి మల్ల యుద్ధం చేస్తూ ఈ మాట ఈ అనుసాలుడిని ఎత్తి తన రథంలోకి పడేసి ఆ రథంతో సహా ఎత్తి విసిరేశాడు. దాంతో ఆ రథం ముక్కలైపోయి ఆ రథం ముక్కల్లో ఇరుక్కొని అనుసాలుడు బయటకు రావడమే కష్టమైపోయింది.
అయినప్పటికీ ఒంటికి తగిలిన గాయాలను లెక్క చేయకుండా వృషకేతుడి మీదకి మళ్లీ విరుచుకుపడ్డాడు అన్సాల్వుడు. అప్పుడు అన్సాల్వుడు అతన్ని పిడికిలితో గుద్ది నిర్వీర్యుని చేసి తన చేతుల్లో అతని మెడ పట్టుకొని ఆ మెడ చుట్టూతా ఉచ్చు వేసినట్టుగా తన చెయ్యి బిగించి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టేటప్పటికి అతను చచ్చుపడిపోయాడు. స్పృహ తప్పలేదు గాని మళ్లీ ఎదిరించి దెబ్బ కొట్టే స్థితి పోయింది. కానీ ఇంతలోనే వృషకేతుడు బలం పుంజుకొని అన్సాల్వుడిని నేల మీదకు పడగొట్టాడు. ఆ స్థితిలో గరుత్మంతుడు వానపామును లాక్కున్నట్టుగా వృషకేతుడు అన్సాల్వుడి మెడ చుట్టూతా చెయ్యి వేసి బిగించి గిరగిరా తిప్పి బరబరా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు ఈడ్చుకొచ్చాడు. దాంతో పాండవ సేనంతా విజృంభించి జయద్వయబాణాలు చేసింది. ఇలా ఈడ్చుకొచ్చిన వృషకేతుడు అన్సాల్వుడిని శ్రీకృష్ణ పరమాత్మ కాళ్ళ మీద పడేశాడు. చిత్రం ఏమిటంటే వాడు శ్రీకృష్ణుడు 2 కాళ్ళు పట్టేశాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. శత్రువు వీడు, ఓడిపోయి వచ్చాడు, కాళ్ళ మీద పడేస్తే తలకాయ విదిలించి పక్కకు తీసుకోవాలి, కానీ వీడు అట్లా పక్కకు తీసుకోవటం లేదు. అంతకంటే విచిత్రం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ వాణ్ణి పట్టించుకోవడమూ లేదు. వృషకేతుని చూసి మంచి పని చేసావయ్యా అని మెచ్చుకుంటున్నాడు. అన్సాల్వుడు శ్రీకృష్ణుడికి ఒక నమస్కారం పెట్టి లేచి నిల్చుని వృషకేతు వంక తిరిగి ఇలా అన్నాడు: వృషకేతు, నువ్వు ధన్యుడివి, ఎందుకంటే నన్ను గెలిచావు. నేను కూడా ధన్యుణ్ణి, ఎందుకంటే నువ్వు నన్ను తీసుకొచ్చి కృష్ణుడి పాదాల మీద పడేశావు. ఈ పని మా అమ్మ వల్ల కాల, నాన్న వల్ల కాల, అన్నయ్య వల్ల కాల, నీ వల్ల అయ్యింది. అందుచేత నువ్వు ధన్యుడివి, నేను కూడా ధన్యుణ్ణే. నీ పరాక్రమం చాలా విచిత్రమైంది. శ్రీకృష్ణుడి లీలలు అంతకన్నా విచిత్రమైనవి. మహాత్ముల చర్యలు విచిత్రంగా ఉంటాయి. వాళ్ళ దగ్గర విరుద్ధమైన పదార్థాలు కూడా మిత్ర పదార్థాలుగా మారిపోతూ ఉంటాయి. శివుణ్ణి చూసుకో, ఆయన గలంలో విషం పెట్టుకున్నాడు, నెత్తి మీద చంద్ర రూపంలో అమృతం ధరించాడు. అమృతం విషము కలిసే ఉన్నాయి ఆయన దగ్గర. అలాగే కృష్ణ పరమాత్మ దగ్గర వైరము ప్రేమ కలిసే ఉన్నాయి. ఇక్కడ అసంగతమైనది సంగతమైపోతుంది, సంగతమైనది అసంగతమైపోతుంది, పరస్పర విరుద్ధాలైనవి ఇక్కడ సంగమం చెందుతాయి అని అతను అలా ఒక మహాప్రవాహంగా స్థుతి చేస్తుంటే వృషకేతుడు అడ్డం పడ్డాడు. నీ పద్ధతి చాలా వింతగా ఉంది. ఆ పరమాత్మను చూస్తే మా వాళ్ళెవరూ మాట్లాడలేరు, ఎవరికి నోరు రాదు. పూర్వం చూసా, ఆ భీష్మాచార్యులు కూడా సరిగ్గా మాట్లాడలేకపోయేవాడు. అటువంటిది నీవేమిటయ్యా అంటే ఇంత ధారాళంగా మాట్లాడేస్తున్నావు, ఇంత గడగడా మాట్లాడేస్తున్నావు, ఇంత ప్రగల్భంగా ప్రౌఢంగా గడసరిలా మాట్లాడేస్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఈ ధైర్యం అన్నాడు. అప్పుడు అన్సాల్వుడు నవ్వి మళ్లీ మొదలు పెట్టాడు మహాప్రవాహంగా. పూర్వం ధ్రువుడు మాట్లాడలేదా ఈయన ఎదురుగుండా? 5 ఏళ్ల కుర్రవాడు వాడు అద్భుతమైన స్తోత్ర ప్రసంగం చేశాడు. ఎట్లా చేశాడు? శ్రీహరి శంఖంతో ధ్రువుణ్ణి ముట్టుకున్నాడు. దాంతో లోపల నుంచి అద్భుతమైన వాక్ ప్రవాహం వచ్చింది. ఆయనే ఇవాళ నా హృదయంలో ప్రవేశించి నా వాక్కుని ప్రసరింపచేస్తున్నాడు అని అన్నాడు. ఇలా రకరకాలుగా కృష్ణుని స్తోత్రం చేశాడు. ఆ తరువాత అపారమైన ప్రేమతో శ్రీకృష్ణ పరమాత్మ అన్సాల్వుని కౌగిలించుకున్నాడు. ఆ శత్రువుని, తనను ఓడించిన వాణ్ణి, తన పరివారం చేతిలో ఓడిపోయిన వాణ్ణి, తన కాళ్ళు పట్టుకున్న వాడిని ప్రేమగా కౌగిలించుకున్నాడు. అంతే, అన్సాల్వుడు కరిగిపోయాడు. అతను కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకున్నాడు. అటువంటి దశలో శ్రీకృష్ణ పరమాత్మ, ఇదిగో ఈయన ధర్మరాజు, మహాత్ముడు, చూసావా అంటూ ధర్మరాజును పరిచయం చేశాడు. దానితో అతను ఈ లోకంలోకి వచ్చాడు. కళ్ళు నీళ్లు తుడుచుకుని ధర్మరాజుకు 2 చేతులు పట్టుకొని నమస్కారం పెట్టాడు. అప్పుడు వెంటనే ధర్మరాజు గారు తేరుకొని అతని భుజం మీద చెయ్యి వేసి, నాకు నా తమ్ముడు ఎటువంటి వాడో నువ్వు అటువంటి వాడివేనయ్యా. ఇవాళ నుంచి నువ్వు మాతో కలిసి ఉండు, మా యాగాశ్వ రక్షణ నువ్వు కూడా చేస్తూ ఉండు అని అన్నాడు. సరిగ్గా అదే సమయానికి వృషకేత కుమారుడు గరుడవ్యూహం పృష్ఠభాగానికి వెళ్లి ఆ యాగాశ్వాన్ని విడిపించి తీసుకువచ్చి ధర్మరాజు గారి ముందు నిలబెట్టి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేసి, దేవా, నీ అనుగ్రహంతో నా ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నాను. నీ అనుగ్రహంతో ఈ అశ్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెట్టగలిగాను, నన్ను ఆశీర్వదించని ప్రార్థించాడు. శ్రీకృష్ణ పరమాత్మ అనేక విధాలుగా అతన్ని అభినందించాడు. ధర్మరాజు కూడా అనేక విధాలుగా అభినందించాడు. ఆ తరువాత అన్సాల్వుడికి తగిన బస ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుడు అంతఃపుర స్త్రీలందరికీ యాగాశ్వాన్ని చూపించడం కోసం బయలుదేరగా మధ్యలో వచ్చింది ఈ యుద్ధం అంతా. ఇప్పుడు మళ్లీ అశ్వం దొరికింది కనుక అశ్వాన్ని సరైన స్థానంలో నిలబెట్టి దానికి చేయవలసిన రాచమర్యాదలన్నీ చేసి ఆ తరువాత సైనిక వందనానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి అంతఃపుర స్త్రీలైన దేవకీదేవి మొదలైన వాళ్ళందరికీ ఆ అశ్వాన్ని చూపించి వాళ్లకు చేయవలసిన గౌరవాలన్నీ చేశారు. శ్రీకృష్ణుడు తన బంధుమిత్రుల్లో ఒక్కరినైనా రక్షించుకోగలిగినందుకు సంతోషపడ్డాడు. ఎందుకంటే ఆయన అందరినీ రక్షిద్దామనే ప్రయత్నం చేశాడు. మొదట్లో శిశుపాలను కూడా ఏదైనా సన్మార్గంలో పెడదామని కొంత ఆలోచన చేశాడు. 100 తప్పుల దాకా ఊరుకున్నాడు. అయినా సరే సంహరించక తప్పలేదు. వాడు తమ్ముడు సాల్వుడికి కూడా ఏదో రకంగా కొన్ని మంచి మాటలు చెప్పి సన్మార్గంలోకి తీసుకొద్దామని అనుకున్నాడు. కానీ వాడు వెనక ఈశ్వరుడి గురించి తపస్సు చేసి సౌభగ విమానం తెచ్చుకొని నానాగోలా చేశాడు. వాణ్ణి కూడా సంహరించవలసి వచ్చింది.
ఈ అనుసాలుడు ఒక్కరిని సంహరించకుండా సన్మార్గంలో పెట్టినందుకు ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. సో ఇప్పుడు అనుసాలుడితో యుద్ధం ముగిసింది. గుర్రం దొరికింది. ఇంకా యాగం మొదలుపెట్టి గుర్రం యొక్క ముఖం మీద ఒక శాసన పలకను కట్టి వదులుతారు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇంకా అన్ని యుద్ధాలు, వీరోచిత పోరాటాలు. మొట్టమొదటిగా గుర్రం నీలధ్వజ మహారాజు ఉన్న ప్రాంతంలోకి వెళుతుంది. అక్కడ జరిగిన యుద్ధం గురించి తరువాత వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే అర్జునుడు ఇంకా రంగంలోకి దిగబోతున్నాడు. ఇప్పటి వరకు మనం భీముడు, వృషకేతుడు, ప్రద్యుమ్నుడు మరియు మేఘవర్ణుడు చేసిన యుద్ధాలు మాత్రమే తెలుసుకున్నాం. ఇక్కడి నుంచి అర్జునుడికి మహా వీరులు తారసపడతారు. ఇక్కడి నుంచి ఆ వీరుల పరాక్రమానికి అర్జునుడు ఎలా నిలబడ్డాడు అనేది ఉంటుంది. ప్రతి ఒక్క ఎపిసోడ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు వీడియోని లైక్ చేయండి. అప్పుడే వీడియోకి కొంచెం రీచ్ పెరుగుతుంది. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.